ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు మీటింగ్లలో కనిపిస్తలేరు. సర్వే అన్న పెట్టిన మీటింగ్లో మా ఆడపడుచులు కూడా చాలామంది ఈ మీటింగ్కు రావడం జరిగింది. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, 69లో తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమం జరిగింది. దాంతో ప్రపంచంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటుందని చెప్పి ఆనాడు గుర్తించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోయినా 2009లో మలి ఉద్యమంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కుటుంబంలో ఎవరినైనా కోల్పోతే ఆ కడుపు కోత ఎలా ఉంటుందో, ఆ గుండె బాధ ఎలా ఉంటుందో తెలిసిన శ్రీమతి సోనియమ్మ గారు కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్గా ఉండి పెద్దలు సర్వే సత్యనారాయణ గారు లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకునే వాళ్ళ కేంద్ర మంత్రివర్గంలో ఉండి మేడం గారికి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని వారికి చెప్పడంతో ఇక ఈ ఆత్మ బలిదానాలు ఆగాలి, పిల్లల చావులు ఆగాలి, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ బిడ్డలు ఎంత బలంగా తెలంగాణను కోరుకుంటుండ్రో, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ తల్లుల కడుపు కోత ఎలా ఉంటుందో తెలిసిన తల్లిగా సోనియా గాంధీ గారు 2009లో తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశించారు తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, చదువుకుంటున్న విద్యార్థులకు చదువుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, నిరుద్యోగుల బిడ్డలకు లక్షల మంది ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఉద్యమంలో పాల్గొని ఆత్మ బలిదానాలు చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, దళిత బిడ్డల కుటుంబాలు బాగుపడాలని, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలని, గిరిజన సోదరులకు రిజర్వేషన్లు ఇవ్వాలని, మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రతి పేదోడికి ఇల్లు లేనోళ్లకు మంచి ఇండ్ల వసతి డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పించాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే 14 సంవత్సరాలు నేను ఉద్యమంలో ముందున్న తెలంగాణ ఉద్యమాన్ని నేనే నడిపిన, ఉద్యమకారుడిగా పనిచేసిన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తా అని చెప్పి చంద్రశేఖరరావు గారు 100 సమావేశాలు పెట్టి 100 నియోజకవర్గాలలో తిరిగి ప్రజలకు చెప్పడం జరిగింది. అయితే ఆనాడు తెలంగాణ సమాజం ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, అటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, లేకపోతే ఎంఐఎం కార్యకర్తలు ఉండొచ్చు, లేదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఉండొచ్చు. ఏం ఆలోచన చేసిందా అంటే కాంగ్రెస్ పార్టీకి చాలాసార్లు ఓట్లు వేసినాం, తెలుగుదేశం పార్టీకి కూడా చాలాసార్లు ఓట్లు వేసినాం. కానీ ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అవుతా అంటుండు కాబట్టి, దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తా అంటుండు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం, 14 సంవత్సరాలు పోరాటం చేసినా అని చెప్తుండు కదా, ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ బంగారు తెలంగాణ మారుస్తా అంటుండు కదా అని చెప్పి ఆశించి తెలంగాణ బిడ్డలు వివిధ రాజకీయ పార్టీలలో ఉండే కార్యకర్తలు నాయకులు కూడా ఒక్క అవకాశాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత తెలిసింది ఎవరిని నమ్మినమో ఎవరిని మోసం చేసింది అనేది. ఇవాళ రేపు కాలనీలలో మధ్యాహ్నం పూట వస్తుంటారు బాబాలు, మీ బంగారానికి మెరుగులు పెడతామంటే అమ్మలక్కలు ఆ బంగారం డబల్ అవుతుందంటే ఈ బురిడి బాబాలను నమ్మి తమ బంగారం ఇస్తుంటారు. అప్పుడప్పుడు అక్కడిక్కడ చేసి మొత్తానికి ఉన్నది మాయ చేసి పోయిన తర్వాత ఇంటి ఆయన వచ్చిన తర్వాత లబోదిబోమని ఉన్న బంగారం పోయింది, వాడేదో మెరుగులు పెడతా అంటే ఇచ్చిన వాడు వేసుకపోయింది అని చెప్పినట్టు ఇవాళ బంగారు తెలంగాణ చేస్తా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నమ్మి ఆ డబ్బల ఓట్లేస్తే మన నెత్తి మీద అప్పుల చిప్ప పెట్టి ఇవాళ ఎట్లయితే బాబాల ముసుగులో దొంగ బాబాలు వచ్చి ఆడబిడ్డల బంగారాన్ని కొట్టేస్తాడు, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా దొంగ ఉద్యమకారుడు ముసుగులో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి మన చేతిలో ఉన్న ఓటును కొట్టేసి ఇవాళ మన నెత్తి మీద కూర్చొని తైతక్కలు ఆడుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో చంద్రశేఖరరావు గారిని కొంతమంది అడిగినారు తెలంగాణ మేధావులు, అయ్యా మరి నువ్వు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమరవీరులను ఆదుకోలే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే, నిరుద్యోగులకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలే,
నీ ఇంట్లో మరి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, దంత బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఎవరికి ఏమి చేయలేదు, నువ్వు ఎట్లా గెలుస్తావు అని అడిగితే నవ్వి ఒక మాట చెప్పిండట, ఓరి పిచ్చోళ్ళారా, ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన టీడీపీ, ఇంకో పక్కన కాంగ్రెస్, ఇంకో పక్కన ఎంఐఎం, 4 కింద వాళ్ళు జైలుపోతే 34% ఓట్లు వచ్చిన నేనే ముఖ్యమంత్రి అయినా, మళ్ళోసారి కూడా గట్లనే ముఖ్యమంత్రి అయితా, నాకు వ్యతిరేకంగా 66% ఓట్లున్నా వాళ్ళందరూ ఓడిపోయి వాళ్ళ మధ్యలో చీలిపోయినాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా, మళ్ళొక్కసారి నేను గట్లనే వాళ్ళ మధ్యలో చీలిపోతే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పినాడు. ఇక మేము ఆలోచన చేసినాం, ఇంకా ఈ ఓట్ల చీలికలు ఉండొద్దు, చంద్రశేఖరరావు గారు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండొద్దు, ఆ కుటుంబ దోపిడీని అరికట్టాలంటే ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తేనే ఇవాళ తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది మా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మమ్మల్ని ఆ పార్టీలకు రమ్మని ఉన్న పార్టీ వాళ్ళు ఉండమని అడిగారు. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు సంపూర్ణమైన మద్దతు పలకాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా నా మీద ఉన్నదని చెప్పి నమ్మి ఇవాళ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇందులో ఎక్కడ రాజకీయ స్వార్థం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మేము, మా నాయకులు అందరూ కూడా, జంగయ్య యాదవ్ కావచ్చు, నేను కావచ్చు, చాలామంది నాయకులు మాకు ఉన్న హోదాలను వదులుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించాలి, ఈ గులాబీ చీడ ఉంటే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది, ఈ గులాబీ చీడను వదిలించాలంటే దీనికి మందు కొట్టవలసిందే, ఈ గులాబీ చీడను ఏరి వేయవలసిందే అని చెప్పి ఇవాళ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్దలు సర్వే సత్యనారాయణ గారు సాక్షిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇక మనం వేరే వేరే పార్టీల కింద విడిపోతే మళ్ళీ దుర్మార్గుడైన రాక్షసుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఇది మన రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజంలో కేసీఆర్ ను దించాలంటే మనం అందరం కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉండి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. నెలల కోసం ఎన్నికైన చంద్రశేఖరరావు పరిపాలన 40 నెలలు పూర్తి అయిపోయింది. ఇక మిగిలింది 20 నెలలు. ఆఖరికి 5 నెలలు అయితే ఎలక్షన్లే, అంటే నికరంగా మిగిలింది 15 నెలలే. 40 నెలలలో ఏమి చేయనోడు ఈ 15 నెలలలో ఏమన్నా చేస్తాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనకేం చేయలే, ఆయన మాత్రం నల్ల కార్లు నచ్చలేదని తెల్ల కార్లు కొనుక్కున్నాడు 100 కోట్లు పెట్టి. ఆయన ఉన్న ఇల్లు నచ్చలేదని చెప్పి 10 ఎకరాల బంగళా కట్టుకున్నాడు, పెద్ద గడి నిర్మించుకున్నాడు, ఆయనకు కావాల్సిన టీవీ పెట్టుకున్నాడు, ఆయనకు కావాల్సిన పేపర్ పెట్టుకున్నాడు, పక్కనే గజ్వేల్లో 500 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఆయన చెప్తాడు, నేను ఉద్యమకారుని, ఎన్నో త్యాగాలు చేసిన. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఏం త్యాగం చేసినవయ్యా నువ్వు? కనీసం నీ శవన్న కోసుకున్నావా తెలంగాణ కోసం? నేను అడుగుతున్నా, నువ్వు శవన్న కోసుకున్నావా? నీ ముఖ్యప్పుడైనా నేలకు రాసినవా తెలంగాణ కోసం? మరి యువతలో దళిత, గిరిజన, మైనారిటీ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఒక శ్రీకాంతాచారి, ఒక ఈశాన్ రెడ్డి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది, 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం తమ ప్రాణాలను ఇచ్చుకున్నారు. యూనివర్సిటీ ఎన్సీసీ గేటు దగ్గర యాదవ్ అనే విద్యార్థి నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చెప్పి అమరవీరుడైండు. కనీసం ఆ కుటుంబాన్ని పిలిచి ఒక పూట భోజనమైన పెట్టినవా నువ్వు? ఇవాళ నువ్వు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు కదా, 10 ఎకరాలల్లా మంచి గడి నిర్మించుకొని నువ్వు నీ చుట్టాలు పంచభక్ష పరమాణాలు తింటున్నావు కదా, నీకు కావాల్సిన చుట్టాలందరిని పిలుచుకొని అల్లై పల్లై చేసుకుంటున్నావు కదా, ఆంధ్రలో కాంట్రాక్ట్లు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు కమిషన్లు కొడుతున్నావు కదా, నువ్వే కదా మొన్నటి వరకు వాళ్ళని తిట్టింది, నువ్వే కదా వాళ్ళు దొంగలు దోపిడీదారులు అన్నది. మరి ఇవాళ నువ్వు వాళ్ళతోనే కాంట్రాక్ట్లు ఇస్తున్నావు అంటే ఆనాడు చెప్పింది ఆయన అబద్ధమై ఉండాలి.
ఈనాడు చేస్తున్నదైనా తప్పుడు పని అయి ఉండాలి. ఏదో ఒకటే నిజం కదా. మేము కూడా ఆనాడు చెప్పినాం, భౌగోళికంగా రాష్ట్రాన్ని తెచ్చుకుందాం తప్ప మనుషులుగా విడిపోవద్దు, కలిసి ఉందాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం అని మేము చెప్తే ఆనాడు మమ్మల్ని ఆంధ్రోళ్ళ తొత్తులని, ఆంధ్రోళ్ళ మోసెత్తి నీళ్లు తాగుతున్నారని, వీళ్ళకు మొత్తం విశ్వాసం అంతా ఆంధ్ర మీదనే ఉందని మమ్మల్ని తిట్టిండు. ఆనాడు మమ్మల్ని తిట్టి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకున్నావు. ఇవాళ మళ్ళా అదే ఆంధ్ర వాళ్ళని మచ్చిగా చేసుకొని నోట్లు తెచ్చుకుంటున్నావు. ఏం బతుకయా అనేది? ఏం బతుకని నేను అడుగుతున్నా. ఆశకు అద్దుపద్దు ఉండాలి కదా. ఒక్క మాటనైనా నువ్వు మాట్లాడిన మాటకు, చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడా? ఇవాళ ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఇక ఈ 15 నెలలు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రోజులో 12 గంటలు మినిమం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారం రావాలో ప్రతి ఇంటికి, గడప గడపకు, ప్రతి గుండెను తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి వాళ్లకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఒక కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళ విలాసవంతమైన జీవితానికి వ్యతిరేకంగా, త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న వాళ్ళ గడీలను కుప్ప కూర్చాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నడుం బిగించి బజార్లకు రావాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇవాళ అందుకే పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఒక 5-10 మంది ఉంటే 5-10 నిమిషాలలో టీ అయిపోదామని అనుకున్నా. కానీ అన్న ఇన్ని 100,000 మందితో కార్యకర్తలు నిన్న సాయంత్రమే ఈ కార్యక్రమము సరే రేపు పొద్దున వస్తా అన్న అని చెప్పిన. కానీ 24 గంటలు కూడా కాలే, 10-12 గంటలలో ఇన్ని వేల మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చిందంటే కాంగ్రెస్ పట్టు ఎక్కడ కోల్పోలే. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటే దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుద్ది, చదువుకున్న యువకులకు న్యాయం జరుగుద్ది. కాబట్టి ఇవాళ ఒక్కసారి చూద్దాం ఏం చేస్తాడో చంద్రశేఖర్ రావు అని వేసారు. ఏమైందో చూసారు. నమ్మితరా సిద్ధ అంటే గుండు కొట్టినరా అని చెప్పినట్టు వెనకట్టుకోవడం. ఇవాళ తెలంగాణ సమాజంలో ఓట్లు వేసిన వాళ్ళందరికీ నున్న గుండు కొట్టే పని చేస్తున్నాడు చంద్రశేఖర్ రావు. ఇప్పటికి అనుభవం వచ్చింది కాబట్టి తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ పదే తెచ్చుకుంటాడు. అయ్యా ఓ కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కూడా చెప్రాసి తీసుకొచ్చి ఇస్తాడు. అంత మాత్రాన్ని చెప్రాసి మొనగాడ? ఆర్డర్ ఇచ్చిన కలెక్టర్ మొనగాడ? తెచ్చిన చెప్రాసి మొనగాడ? ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ అమ్మ గొప్పదా లేకపోతే తెచ్చినా అని చెప్పుకుని చంద్రశేఖరరావు గారు గొప్పడా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ బంట్రోతు తీసుకొచ్చి మనకి ఇచ్చిపోతాడు. అయ్యా కలెక్టర్ ఈ ఆర్డర్ ఇచ్చింది తీసుకోండి. దాన్ని విచక్షణ ఉపయోగించి ఆలోచన చేసి నిర్ణయం చేసేది కలెక్టర్ గారు. ఆర్డర్ ఏ బంట్రోత్ అయినా తెస్తాడు, ఏ చప్రాసి అయినా తీసుకొచ్చి ఇచ్చిపోతాడు, ఇంత ఇనాం తీసుకొని పోతాడు. మనం చూస్తలేమా? ఇవాళ సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ నేను తెచ్చినా అంటూ తెచ్చినందుకు కూడా ఓ ఓటు గాలబెట్టారు ఆయన పొంద మీద. ఏమైందో చూసారు కాబట్టి ఇక మళ్ళోసారి ఇట్లాంటి తప్పు చేయొద్దు. ఒకసారి తప్పు చేసినాం, చేయి కాల్చుకున్నాం, ఇక పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది ఇప్పుడు మన పరిస్థితి. మళ్ళా పేదోళ్ళు బాగుపడాలంటే, పేదోళ్ళు ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టవలసిందే. ఇంత పెద్ద పార్లమెంటు, దేశంలోనే పెద్ద పార్లమెంట్, ఇట్లాంటి జనరల్ సీట్లో కూడా పెద్దలు సర్వే సత్యనారాయణ గారిని మీరు అందరు అభిమానంతో గెలిపిస్తే సోనియా మేడం వారిని కేంద్రంలో మంత్రిని కూడా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి సోదరులారా, కేసీఆర్కి అవకాశం వస్తే అల్లుడు కొడుకు బిడ్డకే ఇచ్చుకున్నాడు. సోనియా గాంధీ గారికి అవకాశం వస్తే సర్వే సత్యనారాయణకి ఇచ్చారు, బలరాం నాయక్ ఇచ్చారు. చాలా మంది పేదలు కింది నుంచి అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళని కేంద్రంలో మంత్రులను చేసి ఇంత పెద్ద, దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఇది. భారతదేశంలో ఇంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం లేదు. అంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి జనరల్ సీట్లో పెద్దలు సర్వే సత్యనారాయణ గారిని సోనియా గాంధీ గారు స్వయంగా ఇక్కడ నుంచి నిలబెట్టి గెలిపించుకొని కేంద్రంలో మంత్రిని చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో పేదవాడికి కూడా ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ సమాజం కష్టాలలో ఉన్నది. తెలంగాణ ప్రజలు కన్నీళ్లతో మునిగిపోతున్నారు.
అలాంటి వాళ్ళకు అండగా ఉండే కార్యకర్తల్ని రేపు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకత్వంగా మా మీద ఉంది. క్యామ మల్లేష్ గారు కానీ, నేను కానీ, సర్వే అన్న కానీ, ఎవరైతే ఈరోజు కష్టపడి ప్రజల తరఫున పోరాటం చేస్తారో